హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శర్మాస్ మ్యాజిక్ మీల్స్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పనసకాయ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా చేతులకి నైఫ్కి ఆయిల్ రాసుకొని జాగ్రత్తగా పనసకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే పనసకాయలోని జిగురు చేతులకు అంటకుండా ఉంటుంది. మీరు ఈ విధంగా కర్రీ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఆ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సో దట్ విల్ గివ్ మోర్ కంటెంట్ లైక్ దిస్. ఇన్స్టాలో ఫాలో కూడా చేయండి. వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఐరన్ కడాయిలో కొద్దిగా గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకొని కడిగి పక్కన ఉంచుకున్న పనసకాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, రాతి పువ్వు, స్టార్ పువ్వు, మిరియాలు, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు వేసుకొని పొడి చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు సగానికి పైన ఫ్రై అయిన తర్వాత 3 నుంచి 4 ఆనియన్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 నుంచి 6 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాలు కలుపుకోవాలి. ఆనియన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిని బరకగా దంచి వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపును, టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, పసుపు ముక్కలకి పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కారంని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా పొడిని వేసి కలుపుకోవాలి. దీంతో పనసకాయ ఫ్రై కర్రీ రెడీ. ఇది అన్నంతో కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.